సస్పెన్షన్ వేటు పడనుంది. అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా వ్యవహార శైలిని తప్పుబడుతూ ఎమ్మెల్యే అనిత సభ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 7న రోజా సస్పెన్షన్పై నిర్ణయం తీసుకోనుంది. రోజా తీరులో ఎటువంటి మార్పు రాలేదంటున్న ఎమ్మెల్యే అనితతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో అధికార పక్షం సభ్యులతో ఆమె వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రివిలేజ్ కమిటీ ఈసారి కూడా ఆమె మీద ఇంకో ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే అనిత మనతో ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజా సస్పెన్షన్ మీద ఏంటి ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది? అంటే నాకు నిన్నే తెలిసిందండి, ప్రివిలేజ్ కమిటీ ఆల్రెడీ స్పీకర్ గారికి నివేదిక అయితే ఇచ్చారు. 1 year సస్పెన్షన్ అన్నది ఆవిడకి మళ్ళీ ఇంకొక అంటే నా ఇష్యూలో 1 year సస్పెన్షన్ అన్నది చేయమని చెప్పి ప్రివిలేజ్ కమిటీ ఇచ్చినందుకు నేను మీడియా తరఫున ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గారైన మా గుల్లపల్లి సూర్యరావు గారికి అట్ ద సేమ్ టైం వాళ్ళ సభ్యులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు, నా బాధని వాళ్ళు గుర్తించినందుకు నేను నిజంగా వాళ్ళకి సరదా కృతజ్ఞతలు అంటాను. ఎందుకంటే ఈ విషయంలోని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ గారు కానీ అన్ని విషయాల్లోని కూడా మాకు సపోర్ట్ చేసి స్పీకర్ గారికి నివేదిక ఇచ్చారు. స్పీకర్ గారు తిరిగి దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అసెంబ్లీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలోని కూడా నేను అందరినీ కోరుకునేది ఒకటే, శాసనసభ్యురాలుగా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అంటే గనక ఆవిడకి జరగాల్సిన పనిష్మెంట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది జరుగుతుందని నమ్మకం మాత్రం నాకు కంపల్సరీగా ఉంది. అంటే రోజా ఆల్రెడీ ఇప్పటికే ఒక లేఖని సభాపతికి పంపించడం జరిగింది. మంగళవారం రోజు నేను వచ్చి క్షమాపణలు చెప్పే ధోరణిలో ఆమె మాట్లాడుతున్న తీరు ఆల్రెడీ ఒక లేఖలో స్పష్టం చేయడం జరిగింది. మరి ఎక్స్క్యూజెస్ ఏమైనా ఉంటాయని మీరు భావిస్తున్నారు? అంటే నాకు తెలిసి పాత ఒక లెటర్ ఉంది, 3 months బ్యాక్ లెటర్ ఉంది. లెటర్ మీరు ఒకసారి చూడండి. అనిత బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి చూస్తాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే నాకు తెలిసి మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి మాటలకు ఎవరైనా బాధపడతారు, బాధపడకుండా ఉండరు. కొంతమంది అయితే నేను మొండిదాన్ని కాబట్టి కొంచెం మొండితనంగా ఎలాగైనా నాకు న్యాయం జరగాలి, నాలాగా ఇంకెవరు ఉండకూడదు అవ్వకూడదు అని కొంచెం మొండి ధైర్యంతో నేను ముందుకు వెళ్ళాను కాబట్టి నేను ఉంచగలుగుతున్నాను. లేకపోతే అదే మాటలు కొంచెం మైండ్ సెట్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ వీక్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడితే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కూడా ఆవిడ మాటలకి. అలాంటి మాటలను పట్టుకుని ఈవెన్ ప్రివిలేజ్ కమిటీ ముందు వాళ్ళ సభ్యుడే, వైఎస్ఆర్సీపీ సభ్యుడే ప్రివిలేజ్ కమిటీ మెంబర్ గా ఉండి మీరు క్షమాపణ చెప్తారా చెప్పారా అనితికి అంటే దాటవేసేసిన క్రమం కూడా మనకు కనిపిస్తుంది. సో అవన్నీ కూడా ప్రివిలేజ్ కమిటీ ఇచ్చే నివేదికలు కంపల్సరీ ఉంటాయి, ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు కూడా, ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు చూసుకోవచ్చు. నేను ఏదైనా నిర్ణయం అన్నది స్పీకర్ గారికి వదిలేస్తున్నానండి. స్పీకర్ గారు నాకు కంపల్సరీగా న్యాయం చేస్తారు నమ్మకం అయితే నాకు ఉంది. అంటే ఇప్పుడు జరగనున్న అసెంబ్లీలో ఒకవేళ రోజా అటెండ్ అయినట్టయితే క్షమాపణలు ఎక్స్క్యూజ్ చేసి అసలు ఆమె తీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అంటే పాత తీరే కొనసాగేది అంటే పాత తీరు కొనసాగిందో లేదో ప్రపంచం అంతా చూస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత సాధారణంగా ఒక పశ్చాత్తాపం అన్నది మనిషిలో కనిపించాలి అనే పనిష్మెంట్ ఇస్తారు, తిరిగి అది రిపీట్ చేయకూడదు అని పనిష్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి యాజ్ పర్ లా అయినా సిచ్యువేషన్ బట్టి అయినా. బట్ ఏంటంటే ఆవిడ సస్పెండ్ అయ్యారు, సస్పెండ్ అయిన తర్వాత కూడా ఆవిడ తీరులో ఎటువంటి మార్పు లేదని చెప్పడానికి నేనే కాదు టోటల్ దేశంలోని ప్రజలందరూ ఆవిడ గమనిస్తే కనుక తెలుస్తుంది. ముఖ్యంగా అనిత తనిచ్చిన ఫిర్యాదు మేరకు తనకు న్యాయం జరుగుతుందని నేను పూర్తిగా విశ్వాసంగా ఉన్నానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అది ఏది ఏమైనా రేపు అసెంబ్లీ సెషన్స్ లో మాత్రం తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి రోజాని అనుమతించే నేపథ్యం ఉన్న మరి ప్రివిలేజ్ కమిటీ ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆమె అసెంబ్లీలో కొనసాగుతారా లేదా అన్నది మాత్రం ఒక ఉత్కంఠత అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.